డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లను గురించి అధ్యయనం చేయడానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు నుంచి ఇక తరచుగా మన రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలతో పాటు అంటే ఏపీ పిల్లలకి ఏపీ హిస్టరీ, తెలంగాణ పిల్లలకి తెలంగాణ హిస్టరీతో పాటు ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి గతంలో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్లతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రీవియస్ పేపర్లతో పాటు సివిల్ సర్వీస్లో అడిగినటువంటి ప్రశ్నాపత్రాలను కూడా తెలుగు మాధ్యమంలో మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో ఒక ప్రశ్నని అడగాలంటే డైరెక్ట్గా అడిగేవాడు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా జతపరచటాల మీద దృష్టి పెడుతున్నాడు. అంటే ఒక ప్రశ్నకి నువ్వు ఆన్సర్ రాయాలి, లేదా ఒక ప్రశ్నను నువ్వు ఒక ఆన్సర్ చేసి ఒక మార్కు సంపాదించుకోవాలంటే కనీసం 4 ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ రాస్తేనే ఒక మార్కు వచ్చేటట్టు చేస్తున్నాడు. అంటే సబ్జెక్టు మీద ఎంతో అవగాహన ఉన్న వాళ్ళకే మార్కులు వచ్చేటట్టు చేస్తున్నాడు. రెండో విషయం ఏంటంటే, ఆ సబ్జెక్టు మొత్తం మీద ప్రతి టాపిక్ మీద అవగాహన ఉన్న వాళ్ళకే మార్కులు వచ్చేటట్టు చేస్తున్నాడు. అంటే నువ్వు పడే కష్టమం ఎక్కువ, మార్కులు సంపాదించుకునేదేమో తక్కువ అవుతుంది. అదే డైరెక్ట్ ప్రశ్న అడిగితే ఎమ్మటే ఒక మార్కు వస్తుంది. కానీ జతపరచటాలు చేయటం వల్ల ఏమవుతుందంటే, నువ్వు 4 అంశాలని జతపరిస్తే నీకు ఇచ్చేది 1 మార్కు. దీనివల్ల ఏమవుతుందంటే సిలబస్ని ఎక్కువగా ఎగ్జామ్లో పెట్టడానికి వీలవుతుంది. ఆ సిలబస్ మీద పూర్తి అవగాహన ఎవరికి ఉంటుందో వాళ్ళకే ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎలా మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుందయ్యా అంటే, ప్రతి అంశం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఏది కూడా ఎత్తిపోతల పథకాలు చేయకూడదు. అర్థమైందా? ఆ సిలబస్లో ఇది వదిలేద్దాంలే, ఇంతవరకు చదువుకుంటే సరిపోతుందనేటటువంటి మిడిమిడి జ్ఞానంతో ఎగ్జామ్కి వెళ్తే మార్కులు వచ్చే రోజులు పోయినాయి ఇప్పుడు. రెండో విషయం ఏంటంటే, సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉండటంతో పాటు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అసలు ఎగ్జామ్కి వెళ్ళే లోపల ఆ జతపరచటాలు వెళ్ళేసరికి అక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంది, టెన్షన్, టైం సరిపోదు. దీనివల్ల ఏమవుతుందంటే మ్యాచింగ్ చేసేటప్పుడు టెన్షన్కి గురి కావాల్సి వస్తుంది. ఆ టెన్షన్ పోవాలంటే ఖాళీగా ఉన్నప్పుడు జతపరచటాలు అనేటటువంటి అంశాల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే ఎవరైతే ఈ 2 ప్రయత్నాలు అంటే సబ్జెక్టు మీద పూర్తి అవగాహన పెంచుకోవడంతో పాటు వచ్చిన సబ్జెక్టుని ప్రాక్టీస్ పేపర్లు చేయటం ద్వారా మాత్రమే అసలు ఎగ్జామ్కి వెళ్ళిన విద్యార్థి కరెక్ట్గా విజయాన్ని చేకూర్చుకోవటానికి అవకాశం వచ్చేలాగా పేపర్ తయారు చేస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మన రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఏ పోటీ పరీక్ష రాసినా కూడా జనరల్ స్టడీస్ విభాగంలో ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ అనేటటువంటి ఒకటి ఉంటుంది. కాబట్టి అది ప్రాచీన భారతదేశ చరిత్ర అయినా, మధ్యయుగ భారతదేశ చరిత్ర అయినా, ఆధునిక భారతదేశ చరిత్ర 3 ఇంపార్టెంటే. ఇందులో ఏ విభాగాన్ని తీసేసి వేరే విభాగం చాలా ఇంపార్టెంట్ అని చెప్పకూడదు. ఎందుకు? ఇప్పుడు జతపరచటాల విధానం పెట్టడం వల్ల ఏమవుతుందంటే అన్ని విభాగాల మీద సమానంగా క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు అతి చిన్న పోస్ట్ నుంచి సివిల్ సర్వీస్ వరకు ఏది ప్రిపేర్ అయినా హిస్టరీ విభాగంలో ఈ ప్రాచీన మధ్యయుగ ఆధునిక భారతదేశ చరిత్ర మీద ఎంత గ్రిప్ ఉంటే నీకు అన్ని మార్కులు వస్తాయి. దీన్ని ఉపయోగించుకున్న వాళ్ళు విజేతలు కావాలని నేను కోరుకుంటూ ఇక మొదలు పెడుతున్నా. చూడండి, మనకి ప్రశ్నలు జతపరచండి అన్నాడు. అన్నీ ఇలాగే ఉంటాయి మన ప్రశ్నలన్నీ. డైరెక్ట్ ప్రశ్నలు అనేవి ఉండవు, ఓకేనా? అన్నీ ఇలాగే ఉంటాయి జతపరచటాలు. అదేవిధంగా ఆ బిట్టుగానే కాకుండా దాని పూర్వపరాలతో సహా మనం తెలుసుకుందాం. చూడండి, హెరిడోటస్, ఫిరదౌసి, మానవుడు నిప్పును కనుగొన్న యుగం, మార్టిమోర్ వీలర్ రాసిన గ్రంథం విష్ణు పురాణం. అసలు ఇది ఒక పాఠానికి సంబంధించింది కాదు, కేవలం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిందే కాదు. ఇలాంటి జతపరచటాలు కనుక కొన్ని వింటే ఆ ప్రశ్నల మీద అవగాహన రావడంతో పాటు హిస్టరీ మీద మొత్తం మీద కూడా అవగాహన వచ్చేటట్టుగా నేను చేస్తాను, ఓకేనా? చూడండి, ఇండియన్ సివిలైజేషన్, మౌర్యులు, హిస్టోరియన్, మధ్యయుగం, షానామా.
హెరిడోటస్ అనగానే హిస్టరీ మీద మినిమం నాలెడ్జ్ ఉన్న ఏ విద్యార్థి మిత్రుడికైనా వెంటనే గుర్తుకొచ్చేది ఏంటంటే అతడు గ్రీకు దేశంవాడు. అతడు హిస్టరీ అనే ఒక గ్రంథం రాశాడు. ప్రపంచంలో మొట్టమొదటి చరిత్రకారుడిగా అతను పిలుస్తారు. మరి ఇక్కడ చూస్తే ఏంది అంటే హిస్టోరియన్, అతడు చరిత్రకారుడిగా అందరికీ తెలుసు. ఇతడు గ్రీకు పార్షిక దేశాలకి మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి ప్రత్యేకంగా పుస్తకాలు రాశాడు. ఇంకో విషయం ఏంటంటే తాను రాసిన పుస్తకాల్లో వాళ్ళ చరిత్రే కాకుండా మన భారతదేశ చరిత్ర కూడా రాశాడు. అతడు మన భారతదేశంలో ఏ ప్రాంతం గురించి రాశాడంటే కాశ్మీర్ పర్యాటక అందాలు. కాశ్మీరు ప్రపంచంలో గొప్ప పర్యాటక అందం అని చెప్పి కాశ్మీర్ చరిత్రను మొట్టమొదటిసారిగా వివరించినటువంటి చరిత్రకారుడు ఎవరయ్యా అంటే హెరిడోటస్. ఒక విషయం ఏంటంటే వాళ్ళ దేశానికి చెందినటువంటి అలెగ్జాండర్ భారతదేశానికి దండయాత్రకు రావటానికి అసలు కారణం కూడా ఈయన రచనలే అని చెప్తారు. భారతదేశం చాలా గొప్పది, కాశ్మీర్ పర్యాటక అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలని తాను రాయబట్టే అలెగ్జాండర్ భారతదేశానికి రావటానికి గల కారణాల్లో ఇదొకటి అని చెప్తారు. నెక్స్ట్ ఫిరదౌసి ఇక్కడున్న వాటిలో ఏంటంటే ఆన్సరు ముందు మనం ఆన్సర్ చెప్పుకొని స్టోరీ చెప్తా. షానామా అనే గ్రంథం రాశాడు. అసలు ఫిరదౌసి ఎవరు అని అంటే భారతదేశానికి 1100 నుంచి 1127 మధ్య కాలంలో 17 సార్లు దండయాత్రకు వచ్చాడు గజనీ మహమ్మద్. ఆఫ్ఘనిస్తాన్లో గజనీ అని ఒక రాజ్యం ఉండేది. ఆ గజనీ అనే రాజ్యం నుంచి వచ్చిన మహమ్మద్ కాబట్టి అతన్ని గజనీ మహమ్మద్ అంటారు. అతడి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశాన్ని దోచుకోవటం. భారతదేశాన్ని దాచుకోవాలన్న ఆలోచనతో 17 సార్లు నాటి ఖలీఫా అనుమతితో భారతదేశానికి వచ్చాడు గజనీ మహమ్మద్. అయితే భారతదేశానికి గజనీ మహమ్మద్ వచ్చినప్పుడు మన భారతదేశాన్ని అప్పుడు రాజపుత్ర రాజులు పరిపాలన చేస్తారు. ఈ రాజపుత్ర రాజులతో గజనీ మహమ్మద్ చేసిన దండయాత్రలని మొత్తాన్ని కూడా గ్రంథస్థం చేసిన వ్యక్తి ఎవరంటే ఫిరదౌసి. అతడు రాసిన గ్రంథం పేరే షానామా. దీన్ని అరేబియన్ రాత్రులు అనే పేరుతో పార్షిక భాషలో కూడా అనువాదం చేయటం జరిగింది. షానామా అనే గ్రంథం రాసినందుకు ఫిరదౌసికి ఇవ్వాల్సినంత డబ్బులు గజనీ మహమ్మద్ ఇవ్వకుండా మోసం చేయబట్టే అతడు పాపం ఆత్మహత్య చేసుకున్నాడని, అతను రచయితల యొక్క జీవితం ఎప్పుడు కూడా చీకట్లోనే ఉండిపోతాయని చెప్పి మన తెలుగు రచయిత అయినటువంటి గుర్రం జాస్వా ఫిరదౌసి మీదనే గబ్బిలం అనే ఒక పుస్తకం కూడా రాసినట్టు మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ మానవుడు నిప్పును కనుగొ ఇన్న యుగం. మానవుని యొక్క జీవితంలో నిప్పుని ఏ టైంలో కనుక్కున్నాడంటే మధ్యయుగంలో కనుక్కున్నాడు. అంటే ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం అంటారు కదా. నవీన శిలాయుగానికి ప్రాచీన శిలాయుగం మధ్యయుగం ఏది? మధ్య శిలాయుగం. ఈ మధ్య శిలాయుగంలో మానవుడు ఏం కనుక్కున్నాడంటే నిప్పును కనుగొన్నాడు. ఎప్పుడైతే మానవుడు నిప్పును కనుగొన్నాడో తన జీవితమే మారిపోయింది. ఎలా అంటే అప్పటి వరకు క్రూర మృగాల వల్లతో అడవుల్లో భయంగా అభద్రతాభావంతో బిక్కుమని బతికేవాడు. నిప్పును ఎప్పుడైతే కనుగొన్నాడో క్రూర మృగాలు తన వద్దకు రాబోతుంటే నిప్పును చూపెట్టి తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. అప్పటి వరకు కాల్చిన మాంసం అంటూ వాడికి తెలియదు, పచ్చి మాంసం తినేవాడు. ఎప్పుడైతే నిప్పును కనుగొన్నాడో అప్పుడు కాల్చిన మాంసం తినటం వల్ల తనకి డైజెషన్ అయింది, ఆరోగ్యంగా మెరుగుపరచడానికి ఉపయోగపడింది. ఇంకోటి కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. ఇంకో విషయం ఏంటంటే నవీన శిలాయుగానికి మానవుడు పరుగులు తీయటానికి నిప్పు కూడా ఒక కారణమైందని చెప్పవచ్చు. నెక్స్ట్ మార్టిమోర్ వీలర్ రాసిన గ్రంథం. ఇందులో మార్టిమోర్ వీలర్ రాసిన గ్రంథం ఏంటంటే ఇండియన్ సివిలైజేషన్. భారతదేశ చరిత్రని ముఖ్యంగా సింధు నాగరికత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి గ్రంథాలు కొన్ని. ఆ గ్రంథాల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రంథం ఏంటంటే ఇండియన్ సివిలైజేషన్ అనేటటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని మార్టిమోర్ వీలర్ అనేటటువంటి చరిత్రకారుడు రాశాడు. ఈయన చరిత్రకారుడు అనే దానికంటే కూడా పురావస్తు శాస్త్రవేత్త అని చెప్పాలి. ఎందుకు పురావస్తు శాస్త్రవేత్త అని చెప్పాలంటే ఈయన సింధు నాగరికత తవ్వకాలకి నాయకత్వం వహించాడు. మీకు డౌట్ రావచ్చు, సింధు నాగరికత తవ్వకాలకి నాయకత్వం వహించింది సర్జాన్ మార్షల్ కదా, మరి ఈయన పేరు చెప్తున్నారు ఏంటంటే సర్జాన్ మార్షల్ సింధు నాగరికత తవ్వకాలను ప్రారంభించినప్పుడు 1921-22లో డైరెక్టర్గా ఉన్నాడు. కానీ ఈయన 1947వ సంవత్సరం దేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో మన పురావస్తు శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు మార్టిమోర్ వీలర్.
ఈయన కూడా కొంతకాలం పాటు సింధు నాగరికత తవ్వకాలకు నాయకత్వం వహించాడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోయింది 47 అయితే ఈయన కూడా ఆ టైంలోనే వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత పురావస్తు శాఖకు మన భారతదేశం వాళ్ళని డైరెక్టర్గా పెట్టడం జరిగింది. అంటే ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చిట్ట చివరి బ్రిటిషు అధికారి పురావస్తు అధికారి ఎవరి అంటే మార్టిమోర్ వీలర్ అని చెప్తారు. నెక్స్ట్ విష్ణు పురాణం. మనకి మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాలు భారతదేశాన్ని గతంలో పరిపాలన చేసిన రాజవంశాల యొక్క చరిత్రని, ఆనాటి యొక్క సామాజిక వ్యవస్థని, ఆర్థిక పరిస్థితిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అయితే విష్ణు పురాణం మొట్టమొదటిసారిగా తెలియజేసేటటువంటి రాజవంశం ఎవరిదంటే మౌర్యుల చరిత్రని తెలియజేస్తుంది. ఓకే కదా, మౌర్యుల చరిత్ర చూడండి 5 బిట్లు, కానీ దాని పూర్వపరాలు మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల రేపు ఇవే డైరెక్ట్ బిట్లు అడగొచ్చు, లేదా వీటికి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి చరిత్ర కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. ఇట్లా కనుక కొన్ని బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఎన్నో గంటల తరబడి పుస్తకాల్లో చదివేదంతా కూడా ఒక అర్ధ గంటలో దాని మీద పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టూడెంటు ప్రతిరోజు పుస్తకం పట్టుకొని గంటల తరబడి దాంతో పిచ్చోడైపోతారు. అందుకని ఇట్లా ఒక అవగాహన కోసం అవి మీరు నా క్లాసులే వినాలని కాదు, ఆన్లైన్ క్లాసులో కానీ మీరు రాసుకున్న రివిజన్ నోట్స్ కానీ రోజు ఒక అర్ధ గంట సేపు ఆ టాపిక్ మీద అవగాహన పెట్టుకుంటే మనం మర్చిపోతాం అనేటటువంటి అభద్రత ఉన్న భావం ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన, ఇదంతా నేను చదువుకున్నది అనేటువంటి అవగాహన వస్తుంది. అంటే ఇప్పుడు నా క్లాసులు వినాలని కాదు, మీకు నచ్చినటువంటి ఆన్లైన్ క్లాసులు వినండి, నో ప్రాబ్లం. ఒకవేళ మాకు ఆన్లైన్ క్లాసు ఇబ్బంది అవుతుంది, అవసరం లేదనుకుంటే రివిజన్ నోట్స్ రాసుకొని పెట్టుకున్నది ఉంటుంది, అదొక అర్ధ గంట సేపు పుస్తకం తీసి చూడండి. మనకి ఏమవుతుందంటే చాలామంది పిల్లవాళ్ళు ఏమని చెప్తారంటే, నేను 2 రోజులు హిస్టరీ చదివిన తర్వాత మధ్యలో పాలిటీయో ఎకానమీయో చదివితే మళ్ళీ హిస్టరీ అంటే నాకు కొత్తగా అనిపిస్తుంది, మళ్ళీ నేను కొత్తగా మొదలుపెట్టినట్టే ఫీల్ అయ్యి అసలు నాకు హిస్టరీ వచ్చా అనేటటువంటి అభద్రతా భావంలో ఉన్నామని చాలామంది ఆఫ్లైన్ క్లాసులకు వెళ్ళినప్పుడు అంటుంటారు. దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదేదో నా క్లాసులు వినాలని బ్యాండ్ మీద వాయించట్లేదు, మీకు నచ్చినట్టు చాలా నెంబర్ ఆఫ్ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, మనకి యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, ఏదైనా ఫాలో కండి. లేకపోతే మీరు ఈ ఆన్లైన్ క్లాసులు ఏమొద్దు సోదనుకుంటేనేమో ఒక రివిజన్ నోట్స్ మాత్రం అర్ధ గంట సేపు ప్రతిరోజు ఆ ప్రతి టాపిక్ మీద ఒక అవగాహన అర్ధ గంట సేపు మీరు దృష్టి పెడితే నేను ఈ సబ్జెక్టును మర్చిపోతున్ననేటటువంటి భయం అనేది పోతుందని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఓకేనమ్మా. నెక్స్ట్ జతపరచండి. రావి నది, చీనాబు నది, సింధు నది, సరస్వతి నది, జీలం నది. ఈ నదులు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే విషయం ఏంటంటే ఆర్యుల నాగరికత గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆర్యుల నాగరికత కాలంలో భారతదేశంలో ఎక్కువగా ప్రాధాన్యత పొందిన నదులు ఏంటంటే సింధు నదికి సబ్ రివర్స్ ఉపనదులైనటువంటి ఈ నదులు. ఇందులో సింధు కూడా ఉంది కదా, సింధు ఉంది, సింధు నదికి ఉపనదులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏ నాగరికతలో భారతదేశంలో బాగా ప్రాధాన్యతని పొందాయి అంటే ఆర్యుల నాగరికతలో ప్రాధాన్యత పొందాయి. మరి అదేంది, సింధు నాగరికత కాలంలో కూడా ఈ నదులు ఉన్నాయి కదా, మరి అప్పుడు లేనిదా వీళ్ళకి ఈ నాగరికతకు ప్రాధాన్యత అంటే సింధు నాగరికత కాలంలో ఈ నదులున్నాయి. సింధు నది పరివాహక ప్రాంతంలోనే సింధు నాగరికతకు సంబంధించిన గొప్ప గొప్ప పట్టణాలు వెలిసినాయి, వాటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు మన భారతదేశ చరిత్ర అంటే సింధు నాగరికతతోనే అంటాం. కాకపోతే ఆర్యుల కాలంలో ఆ నదులని నదులుగా కాకుండా దేవుళ్ళలాగా భావించారు ఆర్యులు. అర్థమైందా? ఆర్యులు నదులని కేవలం ఒక నదిగానే పరిగణించలే. కృష్ణానది పక్కనున్నోడు కృష్ణానది అనే నదో, లేకపోతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది ప్రవహించే సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, గోదావరి నది ప్రవహించే సరౌండింగ్స్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి హిందూ మతం మీద కానీ ఆధ్యాత్మిక చింతన మీద అవగాహన లేనప్పుడు, వాటి మీద ఇష్టం లేనప్పుడు దాని నదినిగానే భావిస్తాడు. కానీ పక్కా హిందూ మతం అయ్యుండి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు ఉపన్యాసాలు బాగా రెగ్యులర్గా ఫాలో అయితే దాని నదిని నదిగా పరిగణించడు, అదొక దేవతగా భావించి రోజు దండం పెట్టుకుంటుంటాడు. అవునా కాదా? అట్లా ఇప్పుడు నేను అది కావాలని ఎందుకు చెప్పిందంటే, సింధు నాగరికత కాలంలో ఈ నదులు ఉన్నాయి, ఈ నదుల పక్కన గొప్ప నాగరికత పట్టణాలు వెలిసినాయి. కాకపోతే వాళ్ళు నదులుగానే పరిగణించారు. కానీ ఆర్యులు వచ్చిన తర్వాత పురాణాలు రాశారు, వేదాలు రాశారు, వేదాంగాలు రాశారు. అవన్నీ రాయటం వల్ల ఏమైందంటే
నదిని ఒక దేవతగా పరిగణించాలి, నదితోని మన జీవితం ముడిపడి ఉందనేసరికల్లా ఆర్యుల కాలంలో అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందాయి ఈ నదులు. గొప్ప ఆధ్యాత్మిక చింతన కొరవడుతున్న పరిస్థితుల్లో గొప్ప భక్తిభావాలు వచ్చినాయి ఆ టైంలో. అందుకనే చూడండి, ఆర్యులు ప్రత్యేకంగా ఇంద్రుణ్ణని, తర్వాత అగ్నిని, తర్వాత సోమదేవుణ్ణని, తర్వాత వరుణుడు అంటే వర్షదేవుని అందరినీ కూడా ఆరాధించడం మొదలుపెట్టారు. మరి సింధు నాగరికత కాలంలో అమ్మ తల్లి పశుపతి అని ప్రకృతి ఆరాధన జరిగింది, కానీ వీళ్ళ కాలంలో ఎక్కువ జరిగిందని చెప్తాము. ఇంకా ముఖ్యంగా ఆర్యుల కాలంలో సరస్వతీ నదికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అర్థమైందిగా, సరస్వతీ నదికి ఎక్కువగా ప్రాధాన్యత. అది కూడా రేపు అడుగుతాడు, వేదాల్లో ఎక్కువగా ప్రాధాన్యత పొందిన నది అంటే సరస్వతీ నది అంటారు. నెక్స్ట్ చూడండి, అసిక్ని, చీతాంగు, వితస్త, పరుష్ని, అక్సాస్ ఇవి ఆర్యుల కాలంలో పిలువబడినటువంటి నదుల పేర్లు. మనం ఇవాళ సింధు, చీనాబ్ అని ఎలా పిలుస్తున్నామో వాళ్ళు ఈ నదులకి ఈ పేర్లు పెట్టుకున్నారు. చూడండి, రావి నది అంటే ఏందన్నాడు అంటే పరుష్ణి నదిని వాళ్ళు వేదాల్లో పరుష్ణి నది అని రావి నదిని పిలిచేవాళ్ళు, పరుష్ణి. ఓకేనా. నెక్స్ట్ చీనాబ్ అంటే ఏందన్నాడు, చీనాబ్ అంటే అసిక్ని నదిని చీనాబ్ అనే పేరుతో పిలిచేవాళ్ళు, లేదా చీనాబుని అసిక్ని అనే పేరుతో పిలిచేవాళ్ళు. సింధు నది అంటే ఎన్నన్నాడు, సింధు నది అంటే ఎన్నన్నాడు, సింధు నది అంటే విషయం ఏంటంటే అక్సాస్. ఓకేనా, సింధు నదిని అక్సాస్. సరస్వతీ నది అంటే ఎన్నన్నాడు, చితాంగు, చితాంగు. జీలం నది అంటే ఎన్నన్నాడు, జీలం అంటే వితస్త అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఓకేనా, వితస్త. మనకి జీలం నది వచ్చింది. జీలం నది ఎక్కడొచ్చిందంటే అలెగ్జాండర్కి పురుషోత్తముడికి మధ్య 326వ సంవత్సరంలో జీలం యుద్ధం అని జరిగింది అంటాం. ఓకేనా. జీలం నది, జీలం నది అంటే వితస్తా నది. వాళ్ళు జీలం నదిని వాళ్ళు గ్రీకు భాషలో ఏమని పిలుచుకున్నారు, హైడాస్పస్, హైడాస్పస్ అనే పేరుతో పిలిచారంటాం. హైడాస్పస్. ఓకేనా, హైడాస్పస్ అనే పేరుతో పిలిచారంటాం. మొత్తానికైతే రావి నదిని పరుష్ణి నదని, చీనాబు నదిని అసిక్ని నదని, సింధు నదిని ఏమని పిలుస్తారు, అక్సాస్ అని, సరస్వతీ నదిని చీతాంగ్ అని, జీలం నదిని వితస్త అనే పేరుతో పిలిచారని తెలుస్తుంది. ఓకే కన్నా, మీరు బట్టి పడతారో అర్థం చేసుకుంటారో ప్రత్యేక నోట్స్ రాసుకోవాలి. మీరు నోట్స్ రాసుకోవాలని, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని ఈ జవాబులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అర్థమైందా నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే జతపరచండి. సింధు నాగరికత, ఆర్యుల నాగరికత, సింధు ప్రజల జాతి, ఆర్యుల జాతి, సింధు ప్రజల తెగ అన్నాడు. మెడిటేరియన్ జాతి, నార్డిక్ జాతి, ఇనుము, ద్రావిడ, కంచు. అసలు దానికి సంబంధం ఉన్నాయా లేవా కానీ మొత్తం అయితే ఎడబెట్టడం జరిగింది. చూడండి, సింధు నాగరికత. సింధు నాగరికత అనగానే ఇక్కడ సెట్ అయ్యే విషయం ఏంటంటే సింధు నాగరికత వాళ్ళు ఇక్కడ మనం ఎంతో నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్ బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. ఇక్కడ ఉన్న వాటిని మనం ఆన్సర్లుగా తీసుకోవాలి కదా. చూడండి, సింధు నాగరికత అంటే ఎందుకని మనం ఎక్స్ట్రాగా ఆలోచిస్తే అనవసరంగా ఒక మార్కు పోద్ది. ఇక్కడ ఇవన్నీ కూడా సింధు నాగరికత సంబంధించి అంటే తెలివైన విద్యార్థి చేయాల్సింది ఇక్కడ ఉన్న ఆప్షన్స్కి ఇవన్నీ కరెక్ట్ సెట్ అవుతున్నాయా లేవా. నాకు నాలెడ్జ్ ఉంది కదా అని సింధు నాగరికత అని కానీ మెడిటేరియన్ పెడితే మళ్ళీ ఏది సెట్ వేరేది సెట్ కాకపోవచ్చు. సింధు నాగరికత అంటే ఇక్కడ ఉన్న వాటిలో కంచు. ఎందుకు కంచు అంటే సింధు నాగరికత వాళ్ళు ఏ వస్తువు తయారు చేసినా ఎక్కువగా దేంతో తయారు చేయించే వాళ్ళంటే కంచుతోనే తయారు చేసేవాళ్ళు. అందుకని చూడండి, సర్జన్ మార్షలు ఈ నాగరికతను కనుగొనగానే ఎమ్మటి ఏమన్నాడు, ఇది కంచు యుగ నాగరికత అన్నాడు, కాంస్యయుగ నాగరికత అన్నాడు. ఎందుకు, వీళ్ళు ప్రతి వస్తువు ఎక్కువ కంచే. నటరాజస్వామి విగ్రహం, నాట్యగత్య విగ్రహం అన్ని కంచుతోనే లభించినాయి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఆర్యుల నాగరికత ఏంది అన్నాడు. ఆర్యుల నాగరికత ఏంది, భారతదేశానికి ఇనుమును పరిచయం చేసింది ఎవరండి, ఆర్యులు. ఆర్యులు భారతదేశానికి వచ్చేంత వరకు భారతీయులకు ఇనుము అనేది తెలియదు కదా. ఆర్యులకి ఇనుము, ఆర్యులు రాకముందు మన భారతీయులకు ఇనుము తెలియదు. మన వాళ్ళు ఎప్పుడు కూడా కంచు తర్వాత విషయం ఏంటంటే రాగిని ఉపయోగించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఉపయోగించింది రాగి అయితే రాగి పొలం దున్నేటప్పుడు వంగిపోతుందని చెప్పి రాగికి ఏం కలిపారు, తగరం కలిపారు. తగరం కలపటం వల్ల కంచు వచ్చింది. ఆ కంచు కూడా అంత క్వాలిటీ కాదు, అయినా కూడా దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే ఆర్యులు అనే వాళ్ళు భారతదేశానికి వచ్చారు. వాళ్ళు కొత్తగా ఇనుము అనేటటువంటి ఒక లోహాన్ని ఇండియాకి తీసుకొచ్చారు. ఆర్యుల రాకతో భారతదేశంలో ఆర్థికాభివృద్ధి ఎక్కువగా జరిగింది. ఎందుకు జరిగిందంటే ఇనుము క్వాలిటీగా ఉంటుంది కాబట్టి. విషయం ఏంటంటే పొలం దున్నేటప్పుడు ఎలాంటి కష్టం లేకుండా ఉంది. అందువల్లనే చూడండి,
ఆర్యులు వచ్చిన తర్వాత విస్తారమైనటువంటి వ్యవసాయం జరిగింది ఉత్తర భారతదేశం మొత్తం కూడా. ఎక్కడో సింధు ఏరియా నుంచి మొదలు పెడితే మన గంగా నది వరకు కూడా ఉత్తర భారతదేశం మొత్తం కూడా సస్యశ్యామలమైందంటే అది ఆర్యుల క్రెడిటే అనమాట. ఆర్యులు భారతదేశానికి తీసుకొచ్చిన ఇనుముని మళ్ళీ 2 రకాలుగా పిలిచారు వాళ్ళు. ఏమని? శ్యామయాసు, కృష్ణాయాసు. అయాస్ అంటే వాళ్ళ దృష్టిలో ఇనుము అని అర్థం. వాళ్ళు శ్యామయాసు, కృష్ణాయాస్ అని పేరుతో ఇనుమును ఉపయోగించారు. నెక్స్ట్ సింధు ప్రజల జాతి అని అన్నాడు. సింధు ప్రజల జాతి ఏంది? ద్రావిడ జాతి. ద్రావిడ మీ జాతి ఏంటంటే ఏమంటాం మనం? జాతి ద్రావిడ జాతం అని చెప్తాం, భారతీయులు అని చెప్తాం. ఇప్పుడు మనం ఆర్యుల జాతి అని అన్నాడు. ఆర్యులు నార్డిక్ జాతి. అర్థమైన ఆర్య అంటే గౌరవనీయమైన, ఆర్య అంటే నార్డిక్ జాతి అని వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. సింధు ప్రజల తెగ ఏంది? సింధు ప్రజల తెగ మెడిటేరియన్ తెగ. వాళ్ళు మధ్యతర జాతికి చెందినటువంటి వాళ్ళం, కాకపోతే మేము ద్రావిడ జాతికి చెందినటువంటి వాళ్ళం. తెగేమో వాళ్ళది ప్రత్యేకం మెడిటేరియన్ తెగ అని పిలువబడ్డారు. జాతి అంటేనేమో ద్రావిడ జాతి అని పిలిపించుకున్నారు. ఓకేనా నాన్న? సింధు నాగరికత, కాంస్యయుగ నాగరికత, ఆర్యుల నాగరికత, ఇనుము నాగరికత. సింధు ప్రజల జాతి ద్రావిడ జాతి, ఆర్యుల జాతి నార్డిక్ జాతి. సింధు ప్రజల తెగ ఏ తెగ అయ్యా అంటే పర్టికులర్గా మెడిటేరియన్ తెగ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జతపరచము. మధ్య ఆసియా, సప్త సింధు, టిబెట్, మధ్య భారతదేశం, ఆర్కిటిక్ వలయం అన్నాడు. మధ్య ఆసియా, సప్త సింధు, టిబెట్, మధ్య భారతం, ఆర్కిటిక్ అంటే ఈ చూడగానే మనకు అర్థమైంది ఇది ఆర్యులకు సంబంధించినటువంటిది. ఆర్యుల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు, వాళ్ళ గురించి తెలియజేసేదని తెలుస్తుంది. నెక్స్ట్ రాజబాలి పాండే, దయానంద సరస్వతి, ఏసీ దాసు, తిలకు, మార్క్స్ ముల్లర్. ఆర్యులు మధ్య ఆసియా వాళ్ళు అని చెప్పింది ఎవరు అని అంటే మనం ఏమని చెప్తాం? మార్క్స్ ముల్లర్. ఇది హిస్టరీ మీద మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఆర్యులు మధ్య ఆసియా విషయం ఏంటంటే భారతదేశానికి ఆర్యులు వచ్చిన తర్వాతనే సంస్కృతి వచ్చింది, సంస్కృత భాష వచ్చింది. దేవుళ్ళని ఎలా పూజించాలి, దేవుణ్ణి మెప్పించాలంటే ఎలాంటి పూజా విధానాలు చేయాలని చెప్తూ ఎన్నో రకాల గ్రంథాలు రాసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ నాగరికతను తెలియజేస్తూ, వాళ్ళ రాజకీయ పరిస్థితులను తెలియజేస్తూ వేదాలు రాసుకున్నారు. వేదాలు వచ్చినాయి, ఉపనిషత్తులు వచ్చినాయి ఆర్యులతోనే. అందువల్ల భారతదేశానికి అనలేని చారిత్రక రచన ప్రారంభమైంది ఆర్యుల కాలంతోనే. అందుకని ఆర్యుల కాలంతోనే భారతదేశంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి జరిగింది. కాబట్టి ఆర్యులు ఎక్కడి నుంచి భారతదేశానికి వచ్చారు, అసలు ఆర్యులు భారతీయులేనా లేదా వేరే దేశం నుంచి వచ్చారా అని చెప్పి స్వదేశీ సిద్ధాంతాన్ని చెప్పిన వాళ్ళు ఉన్నారు, విదేశీ సిద్ధాంతం అంటే ఆర్యులు ఎక్కడి నుంచో రాలేదు, వాళ్ళు భారతీయులు అని చెప్పేదేమో స్వదేశీ సిద్ధాంతం. లేదు ఆర్యులు ఇంత గొప్ప నాగరికతను కలిగి ఉన్నారు, గతంలో భారతదేశంలోని నాగరికతను, కొత్తదనాన్ని భారతదేశానికి పరిచయం చేశారంటే వీళ్ళు ఖచ్చితంగా భారతీయులు కాకపోవచ్చు అని చెప్పి వీళ్ళు విదేశీయులు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ స్వదేశీ విదేశీల్లో ఎవరెవరు అభిప్రాయాలు చెప్పారంటే మధ్య ఆసియా ప్రాంతం అని చెప్పింది మార్క్స్ ముల్లర్. మార్క్స్ ముల్లర్ మన భారతీయుడు కాదు, జర్మనీ దేశస్థుడు. ఇతడు వేదాలను ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. ఆర్యుల మీద అద్భుతమైన పరిశోధన చేసిన వ్యక్తి ఇతడు జర్మనీ దేశం వాడయ్యి ఉండి ఆర్యుల మీద పరిశోధన ఎందుకు చేశాడు భారతదేశం గురించి అంటే ఇతడు ప్రత్యేకంగా మన భారతదేశంలో 1780వ సంవత్సరంలో ఒక ఆయన ఎవరు అంటే విలియం జోన్స్ అనే వ్యక్తి ఆసియాటిక్ సొసైటీ అని ఒక సంస్థను స్థాపించాడు. భారతదేశ చరిత్రని పరిశోధన చేయటం కోసం విలియం జోన్స్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి మన భారతదేశంలో ఆసియాటిక్ సొసైటీ అని ఒక సంస్థను స్థాపించాడు. దాని పూర్తి పేరు ద రాయల్ ఆసియాటిక్ సొసైటీ. ఆ సంస్థలో మొత్తం 30 మంది సభ్యులు ఉండేవాళ్ళు. ఆ 30 మందిలో భారతీయులు ఉండకూడదు, వాళ్ళు భారతీయులను పెట్టుకోలే, మొత్తం వాళ్ళని పెట్టుకున్నారు ఆసియాటిక్ సొసైటీ అనే సంస్థలో. అది చూడండి, భారతదేశం గురించి పరిశోధన చేయడానికి ఒక సంస్థ వచ్చింది, దాని పేరు రాయల్ ఆసియాటిక్ సొసైటీ. దానిలో ఉన్న సభ్యుల సంఖ్య మొత్తం 30 మంది. దాన్ని పెట్టింది ఎవరంటే విలియం జోన్స్, బ్రిటిషోడు. కానీ అందులో భారతీయులకు అవకాశం ఇవ్వలేదు. అలా అవకాశం పొందిన జర్మనీ వ్యక్తి ఎవరయ్యా అంటే మార్క్స్ ముల్లర్, ఆ సంస్థలో సభ్యత్వం తీసుకున్న వ్యక్తి. ఇతడు జర్మనీ దేశం వాడైనప్పటికీ కూడా ఈ సంస్థలో సభ్యుడిగా ఉండి మన భారతదేశంలో ఆర్యుల మీద పరిశోధన చేశాడు. ఆయన ఏమన్నాడు? ఆర్యులు భారతీయులు కాదు, వాళ్ళు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చారని చెప్పిండు జర్మనీ పండితుడైన మార్క్స్ ముల్లర్. నువ్వెలా చెప్తున్నావు వాళ్ళు మధ్య ఆసియా నుంచి వలస వచ్చారని నువ్వెలా చెప్తున్నావు అంటే ఆర్యులు మధ్య ఆసియాలో
బోగస్కై అనే ప్రాంతంలో కటేటి మిటేటి అని 2 శాసనాలు వేయించారు. ఆ శాసనాలలో మేము ఈ ప్రాంతం నుంచే ఇతర దేశాలకి వలసపోతున్నామని రాశారు అని చెప్పి ఆధారాలతో అసలు చూపించాడు మార్క్స్ ముల్లర్. నెక్స్ట్ సప్త సింధు అని పెట్టింది ఎవరయ్యా అంటే ఏసీ దాసు. ఆర్యులు విదేశీయులు కాదు, వాళ్ళు స్వదేశీయులే. వాళ్ళు భారతదేశంలో ఏ ప్రాంతాన్ని అయితే పరిపాలన చేసుకున్నారో ఆ ప్రాంతాన్ని సప్త సింధు అంటే సింధు నదికి 5 ఉపనదులు, తర్వాత సరస్వతి నది మొత్తం కలిపితే సింధుతో కలిపితే 7 నదులు ఉన్నాయి. ఈ 7 నదులను వాళ్ళు పవిత్రంగా భావించి ఆ ప్రాంతంలో పరిపాలన చేసుకున్నారు. కాబట్టే వాళ్ళు విదేశీయులు కాదు, భారతీయులే అని చెప్తే సప్త సింధు ప్రాంతం వాళ్ళని చెప్పింది ఎవరంటే ఏసీ దాసు. ఈయన చెప్పిన ప్రకారం చూస్తే ఆర్యులు స్వదేశీయులు, కానీ మార్క్స్ ముల్లర్ చెప్పిన ప్రకారం చూస్తే ఆర్యులు విదేశీయులు. నెక్స్ట్ టిబెట్ ప్రాంతం అని చెప్పింది ఎవరంటే దయానంద సరస్వతి ప్రత్యేకంగా ఆర్యుల మీద చాలా పరిశోధన చేసిండు. ఈయనకు ఆర్యులు అంటే చాలా ఇష్టం. ఆర్యుల మీద పరిశోధన చేసి ఆర్యుల మీద ఇష్టం పెంచుకుని చూడండి, ఈయన 1875వ సంవత్సరంలో ఆర్య సమాజం అని ఒక సమాజాన్ని స్థాపించాడు. సత్యార్థ ప్రకాశిక అనే పుస్తకం రాసిండు. ఈ పుస్తకంలోనే నా అభిప్రాయం ప్రకారం ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి భారతదేశానికి వలస వచ్చారని చెప్పిండు. మధ్య భారతదేశం అని చెప్పింది ఎవరయ్యా అంటే చూడండి రాజబాలి పాండే అనే వ్యక్తి మధ్య భారతదేశం వాళ్ళు విదేశీయులు కాదని చెప్పిండు. ఆర్కిటిక్ ప్రాంతం వాళ్ళని చెప్పింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఆర్కిటిక్ ప్రాంతం అంటే ఉత్తర ధ్రువం అంటారు. ఆర్యులు నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వలస వచ్చారని చెప్పిండు బాలగంగాధర్ తిలక్. 2 అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఒకటి గీతా రహస్యం అనే పుస్తకం రాశాడు. ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద ఆరియన్స్ లేదా వేదాస్ అనే పేరుతో పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో నా అభిప్రాయం ప్రకారం ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం వాళ్ళని చెప్పినాడు. మరి ఇందులో ఏది వాస్తవం అయ్యా అంటే అన్నీ బట్టటమే మనం చేయాల్సిన పని. వాస్తవాలనేది పక్కన పెడితే ఇవి ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళన్నది చెప్పింది మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే వీళ్ళు పలానా వాళ్ళు అని చెప్పి ఆధారాలు బాగా లభించినది మార్క్స్ ముల్లర్ చెప్పినట్టు వీళ్ళు మధ్య ఆసియా ప్రాంతం వాళ్ళన్నది అందరూ అంగీకరించే విషయం. ఎందుకు వీళ్ళందరూ ఏ ఆధారాలు చూపించకుండా వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళని చెప్పారు. కానీ మార్క్స్ ముల్లర్ మాత్రం వాళ్ళ బోగస్కై అనే శాసనాన్ని ఆధారంగా చూపించి నా అభిప్రాయం ప్రకారం వీళ్ళు మధ్య ఆసియా ప్రాంతం వాళ్ళని చెప్పాడు ఆధారాలతో సహా. అందుకని ఈయన చెప్పిన దానికి ఎక్కువ వాస్తవం ఉన్నదని తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి జతపరచము. ఋగ్వేదము, సామవేదము, శిల్పవేదము, 4 ఆశ్రమాల గురించి చెప్పిన వేదం, అధర్వణ వేదం, మొత్తం వేదాల గురించి అడిగాడు. జైమిని, వశిష్ఠుడు, యజుర్వేదం, సుమంతుడు, భవన నిర్మాణ కళలు ఇలాంటివి చాలా అడుగుతున్నాడు. కావాలనుకుంటే ప్రీవియస్ పేపర్లో చూడండి. ఋగ్వేదం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఋగ్వేదాన్ని రాయటంలో సహకారం చేసిన వ్యక్తి ఎవరంటే వశిష్ఠుడు. సామవేదం అనగానే దీని మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు లేదా సామవేదం రచనలో పాల్గొన్న వ్యక్తి వ్యాఖ్యానం చేసిన వ్యక్తి అంటే జైమిని అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శిల్పవేదం అనగానే భవన నిర్మాణాలు, శిల్పం అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా, ఆలయాలు భవనాల నిర్మాణం గురించి తెలియజేసేటటువంటి వేదాన్ని ఏమంటారంటే శిల్పవేదం అంటారు. ఇది వేదాల్లో ఒక సబువేదం, ఉపవేదం అంటారు. 4 ఆశ్రమాల గురించి చెప్పిన వేదం ఏదన్నాడు. 4 ఆశ్రమాల గురించి చెప్పిన వేదం ఏదంటే యజుర్వేదం. 4 ఆశ్రమాలు అంటే ఏంది అంటే ప్రతి మనిషి జీవితంలో 4 దశలు ఉంటాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, తర్వాత వానప్రస్థము, సన్యాసం అని 4 దశలు ఉంటాయి. 0 నుంచి 25వ సంవత్సరం వరకు ప్రతి మనిషి జీవితంలో దాన్ని ఏమంటారంటే బ్రహ్మచర్యం అంటారు. 25 నుంచి 50వ సంవత్సరం వరకు ఏమంటారంటే గృహస్థం అంటారు. 50 నుంచి 75వ సంవత్సరం వరకు ఏమంటారంటే వానప్రస్థం అంటారు, అడవుల్లోకి వెళ్ళిపోతారు. సన్యాసం అంటే ఏంటంటే ఇక హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడే ఘోరమైన తపస్సు చేసి తనువు చాలించటాన్ని సన్యాసం అంటారు. ప్రతి మనిషి జీవితంలో 4 దశలు ఉంటాయి, వాటిని చతురాశ్రమాలు అంటారు. దీని గురించి తెలియజేసే వేదం ఏదంటే యజుర్వేదం తెలియజేస్తుంది.
నెక్స్ట్ అథర్వణ వేదం ఏం తెలియజేస్తుందంటే అథర్వణ వేదం గురించి ఇక్కడ అడిగిన ఆప్షన్ ఏంటంటే దీని మీద వ్యాఖ్యానం చేసిన వ్యక్తి ఎవరంటే సుమంతుడు. అథర్వణ వేదం మీద వ్యాఖ్యానం చేసిన వ్యక్తి సుమంతుడు. అర్థమైందిగా. ఋగ్వేదము, సామవేదం, శిల్పవేదం 4 ఆశ్రమాల గురించి ప్రత్యేకంగా తెలియజేసేటటువంటిది ఏంటంటే యజుర్వేదం,